డిప్యూటీ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ గా గుర్తించారు. ఇటీవల అతడు మాట్లాడిన వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇటు ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ ఫోటో సైతం బయటకొచ్చింది. జుబ్బా ధరించి చేతిలో గన్ పట్టుకొని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఇటు ఉగ్రదాడిపై మరి కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరగబోతోంది. ఇప్పటికే సౌదీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లాంచ్ లోనే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్ ను అడిగి వివరాలను తెలుసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో ఆర్మీ, జేకే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల కోసం జాయింట్ ఆపరేషన్ ను చేపట్టారు. చాపర్స్, డ్రోన్స్ తో టెర్రరిస్టుల కోసం సర్చ్ చేస్తున్నారు పోలీసులు. అయితే ఘటనాస్థలంకే మరో ఎన్ఐఏ టీం కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై ఆరా తీస్తున్నారు. ఒక ఉగ్రవాది ఫోటో కూడా ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఇక ఉగ్రదాడికి ఉపయోగించిన ఓ బైక్ ను ఇప్పటికే సీజ్ చేశారు పోలీసులు. ఈ ఉగ్రదాడికి లష్కరే తోయిబా డిప్యూటీ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ గా గుర్తించారు. ప్రెజెంట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆయన ఫోటోని. ఇటు సైఫుల్లా కసూరి ఫోటో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సైఫుల్లా కసూరి దీనికి సంబంధించిన సూత్రధారిగా గుర్తించింది ఎన్ఐఏ. ఇటీవల అతడు మాట్లాడిన ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇటు ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. జుబ్బా ధరించి చేతిలో గన్ పట్టుకొని ఉన్న బ్యాక్ ఫోటో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉగ్రదాడిపై మరి కాసేపట్లో హై లెవెల్ మీటింగ్ ప్రారంభం చేయబోతున్నారు. ప్రధాని మోదీ ఇమీడియట్ గా సౌదీ టూర్ ను క్యాన్సిల్ చేసుకుని నిన్న అర్ధరాత్రి తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మోదీ ఆల్రెడీ ఇటు అందరితో భేటీ కూడా అయినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్ లాంచ్ లోనే మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? రైట్ సటాస్, నిన్న మధ్యాహ్నం పెహల్గాంలో, జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో సందర్శన ప్రాంతానికి వెళ్ళిన పర్యాటకులను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు ఒక్కసారిగా చొరబడి, అది కూడా సైనిక దుస్తుల్లో వారు ఈ పర్యాటకుల మధ్యలోకి వచ్చి వారి ఐడెంటిటీ కార్డ్స్, వారి నేటివిటీ, వారి మతాన్ని అడిగి మరి వారందరిపై కాల్పులు జరిపినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మొత్తగా ఏదైతే ఖురాన్లో ఉన్న సూక్తులు కూడా వారి చేత చదివించి టార్గెట్గా పురుషులను టార్గెట్గా చేసుకుని, హిందువుల్లో పురుషులు టార్గెట్ చేసుకుని వారిపై కాల్పులు జరిపారు. దాదాపు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 26 నుంచి 28 మధ్య మృతులు చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా మరికొంతమంది ఈ కాల్పులో గాయపడిన వారి పరిస్థితి, 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిన వారందరూ కూడా ప్రజెంట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. అదంతా కూడా ట్రెక్కింగ్ ప్రాంతం కావడంతో ఎటువంటి వాహన రాకపోకలకు అందుబాటులో అవకాశం లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా అక్కడ ఉన్న గాయపడిన వారందరినీ కూడా సురక్షితంగా ఆసుపత్రులు తరలించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో ఫోన్లోనే టచ్లో ఉంటూ సిచ్యువేషన్ వారు ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ చేరుకుని అక్కడ ఉమర్ అబ్దుల్లా, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడ ఉన్న భద్రతా అధికారులు, పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై ప్రధానంగా వారితో చర్చించారు. దానిలో భాగంగానే అక్కడున్న సీసీ ఫుటేజ్లు ఎవరైతే కాల్పులు జరిపారో, 4 ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఏదైతే సమాచారం అయితే అందుతుందో దానికి సంబంధించి ఒక ఉగ్రవాది గన్ పట్టుకుని బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో అక్కడ కాల్పులు జరిపిన వ్యక్తిదే అనేది ప్రధానంగా భద్రతా విభాగం కూడా గుర్తించింది. దానికి సంబంధించి ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రధానంగా ఇప్పుడు కొనసాగుతుంది. ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారో వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక ఉగ్రవాద సంస్థ దానికి కాల్పులకు మేమే బాధ్యులమని వారు చెప్తున్నప్పటికీ కూడా వారా కాదా, వారానికి ఇంకెవరైనా ఉండి కాల్పులు జరిపించారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ, పాకిస్తానీ హస్తం దీని వెనుక ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఇప్పుడు సమీక్ష అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇటు సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సౌదీ అరేబియా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడి నుంచి ఈ పర్యటనను కుదించుకుని ఒకరోజు మాత్రమే పర్యటన చేసి 2వ రోజు పర్యటన రద్దు చేసుకుని ఈ రోజు బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న వెంటనే పాలిం ఎయిర్పోర్ట్లోనే ఇటు జాతీయ భద్రతా అధికారి అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి
ఎస్ జయశంకర్, అలాగే హోంశాఖ సెక్రటరీ మిశ్రితి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై కూడా వీరందరి నుంచి సమాచారం సేకరించారు. ఇక ఉదయం 11 గంటలకు కేబినెట్ అలాగే ఏజెన్సీ సెక్యూరిటీకి సంబంధించిన ఒక అత్యవసర విభాగంతో కేబినెట్ విభాగంతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కేవలం 5 మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో విదేశాంగ శాఖ మంత్రి, భద్రతా శాఖ అధికారులు, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ నుంచే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తదుపరి వ్యూహాలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై, ఉగ్రదాడికి సంబంధించి ఎవరున్నారు, దీని వెనుక ఎవరు హస్తం ఉంది అనే అంశంపై ప్రధానంగా ఈ 11 గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వారు ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అసలు ఎవరు దీనికి సహకరించారు, అంటే సైనికుల దుస్తుల్లో రావడానికి అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైనా సహకరించారా, వారు ఎవరు సహకారంతో అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారందరితో కూడా వారి దగ్గర ఉన్న ఐడి కార్డులు చూసి వారందరినీ కూడా ముస్లింలు కాదు అని తెలుసుకున్న తర్వాత హిందువులే టార్గెట్గా ఖురాన్ చదివించి మరి ఖురాన్లో ఉన్న సూక్తులను చెప్పించి మరి వారిని హతమార్చారనేది కూడా ప్రధానంగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ, తన భర్తను కోల్పోయిన భార్య, మరోవైపు తండ్రిని కోల్పోయిన కుమార్తె, ఇలా నూతన దంట, హనీమూన్కి వెళ్ళిన నూతన దంట, వీరందరూ కూడా అక్కడ చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాల్పులో అనేక మంది మృతి చెందారు. అంటే అధికారిక లెక్కలు ఇంకా తెలియాల్సింది. కానీ కేవలం సమాచారం ప్రకారమే 28 వరకు కూడా చనిపోయినట్లుగా, దాంట్లో విదేశీయులే 2 ఉన్నారు. మరోవైపు ఇటు వైజాగ్కి సంబంధించిన 2 అక్కడ టూర్కి వెళ్లారు. దాంట్లో ఒక వ్యక్తి కనిపించడం లేదు. దానిలో కాల్పులో చనిపోయారా లేదా ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఇటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఇటు విమానాలకు సంబంధించి విమానయాన సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ముంబై వెళ్లే విమానాలకు సంబంధించి కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ప్రయాణ ఛార్జీలు కూడా తగ్గించే విధంగా కూడా తక్కువ రేట్లోనే టికెట్లు ఇచ్చే విధంగా, టికెట్లు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని కూడా విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు కొన్ని ప్రత్యేక విమానాలు కూడా అత్యవసరంగా విమానాలు కావాలంటే కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంచారు. వీళ్ళని బట్టి వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. నిన్న ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన 5 గాయాల పాలయ్యారు, కొంతమంది చనిపోయారని ఇటు ఏక్నాథ్ షిండే కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాసిన నేపథ్యంలో దానిపై కూడా స్పందించారు. మరోవైపు ఇటు కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించి అనేక మంది చనిపోయిన నేపథ్యంలో వారికి అంత్యక్రియలకు సంబంధించి వారి స్వగ్రామాల్లో, స్వస్థలాల్లో అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో, అంటే మినీ స్విట్జర్లాండ్గా పెహల్గావ్ను భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మన సొంత భారతదేశం నుంచి కాకుండా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా పర్యాటకులు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు, పెహల్గామ్కు వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే అందరూ కూడా సరదాగా గడుపుతున్న సందర్భంలో అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చిక బయళ్ళు అంతా కూడా ఎంతో చూడడానికి కూడా కనుచూపు మేరలు అంతా కూడా పచ్చని పర్యాటక ప్రాంతం. అక్కడ ఫోటోలు దిగుతూ కూడా అందరూ కూడా ఎంతో సరదాగా గడుపుతున్న సందర్భంలో హఠాత్తుగా జరిగిన ఈ కాల్పుల వల్ల కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేయాలంటూ కూడా రోధిస్తూ ఉన్నారు. అక్కడ ఎప్పుడైతే కాల్పులు జరిగే వెంటనే, కాల్పుల శబ్దం విన్న వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఎవరైతే కాల్పుల్లో గాయపడ్డారో, మరణించారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందించేందుకు హెలికాప్టర్ ద్వారా వారందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఏదైతే కాల్పులు జరిపారో వారి కోసం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా, సమాధానం చెబుతామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఇటు దేశానికి సంబంధించిన పార్టీల అగ్రనేతలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. మృతి చెందిన వారందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతాపం ప్రకటించారు. మరొక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నామంటూ కూడా ఎవరికి వారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లను వారు ట్వీట్ చేస్తున్నారు. ఇక ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఏదైతే భారత్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామో, భారత్కు మేము మద్దతుగా అండగా ఉంటామంటూ కూడా వారందరూ కూడా వారి యొక్క మద్దతును తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. దీంట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశంపై ఈ 11 గంటలకు జరిగే సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ